హాయ్ అండి. ఇప్పుడున్న జనరేషన్ కి పిల్లలు ఎలా ఉన్నారు? చిన్న పిల్లలు బాగా మారం చేస్తుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారో అది భరించలేక ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ లో ఏ కార్టూన్స్ లేకపోతే ఏదో వీడియోస్ పెట్టేసి పక్కన కూర్చోబెడతారు. లేదంటే తిన్నప్పుడు అన్నం తినట్లేదని అదే కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చి అన్నం తినిపించడం అవన్నీ చేస్తారు. సో దాని వల్ల ఏంటవుతుందంటే పిల్లలు యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. మెయిన్ ఫోన్ కావాలని బేబస్సంగా మారం చేస్తారు. ఎప్పుడైనా మనం ఫోన్ కానీ లాక్కుంటే ఎంత గోల్ చేస్తారంటే అంత గోల్ చేస్తారు. న్యూస్లో చూసాం కదా, పిల్ల బాబు ఫోను అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఇవ్వలేదని ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నాను, బ్యాట్ ఇచ్చి కొట్టేశాడు. అలా ఉంటది. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అలా ఉంటది. ఎందుకంటే వాళ్ళ మదర్ తనతో బాబుతో టైం స్పెండ్ చేసింది అనుకో, మదర్ అవ్వనివ్వండి ఫాదర్ అవ్వనివ్వండి, ఎక్కువసేపు టైంతో స్పెండ్ చేసి వాళ్ళతో ఎక్కువ ఆడుతుండాలి. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి ఆట తప్ప ఏమీ తెలియదు. వాళ్ళకి ఆడాలి. ఆ ఆటలోనే కొద్దిగా యాక్టివిటీస్ అనేవి ఇంప్రూవ్ చేస్తూ యాడింగ్ చేస్తూ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటూ అవుతుంది అనమాట. అందుకని నా యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని యాక్టివిటీస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. పెద్దలకి పిల్లలకి అందరికి యూజ్ అయ్యేలాగే నేను చేస్తాను. దాన్ని బట్టి వాళ్ళ పిల్లల మెయిన్ యాక్టివిటీస్, థింకింగ్ పవర్, లెర్నింగ్ స్కిల్స్ అవన్నీ పెరుగుతాయి. సో నా యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి ఫాలో చేసి షేర్ చేయండి. వీలైనంత వరకు నా వీడియోస్ అన్ని రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరి ఇంట్లో ఉండే సమస్య కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. అందుకని నా వీడియో అందరూ వీడియోస్ చూడండి. రోజుకొక యాక్టివిటీ అనేది నేను పోస్ట్ చేస్తాను. అది ఇంట్రెస్టింగ్ ఉంటది. పిల్లలతో ఆడించండి. మీరు కూడా ఆడొచ్చు పిల్లలతో కూర్చొని కొంతసేపు. అప్పుడు వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ @Tulsi Bandaru 9156. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో అండ్ షేర్ మోర్ వీడియోస్ టు everyone. Thank you so much.